గురూజీ ఇంతమంది వచ్చారు. గురూజీ వెల్కమ్. రీపర్చేస్ నేను లాస్ట్ మే 20లో ఈ సేఫ్ షాప్ లో జాయిన్ అయ్యాను. అప్పుడు జస్ట్ ఐడి తీసుకోండి మేడం, మీరు ఇంకా ఇక్కడ ఒక ₹1 పెట్టి కూడా మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, నెల నెల కొనక్కర్లేదు, ఇట్లా మనం సేవ్ చేయక్కర్లేదు అని చెప్పారు. అలాగే నాకు తర్వాత మళ్ళీ ఎప్పుడు కొనమని కానీ ఐడి మీద ఫోర్స్ చేయటం కానీ అట్లా ఏమీ లేదు. ఒక 2-3 మంత్స్ తర్వాత నేను చిన్న చిన్న మీటింగ్స్ చూసినప్పుడు రీపర్చేస్ గురించి చూశాను. ఇక్కడ మన దగ్గర బయట ప్రోడక్ట్ ఎటు మనం కొనుక్కుంటున్నాము, మన బిజినెస్ లో మన ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఒకసారి మనం ఎందుకు యూజ్ చేయకూడదు అని చెప్పేసేసి నేను సెప్టెంబర్ లో ఫస్ట్ మా బాబు ఇప్పుడు 3 ఇయర్స్ గురూజీ. టూ టూ ఇయర్స్ అప్పుడు వరకు కూడా వాడు 7 kgs ఉండేవాడు. వెయిట్ అసలు పెరిగేవాడు కాదు. అట్లా అని చెప్పి ఫుడ్ తీసుకునేవాడు కాదు, ఎక్కువగా మిల్క్ 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 అనేవాడు. నేను వేరే అదర్ మిల్క్ ప్రోడక్ట్ ఇచ్చేవాదాన్ని. ఆ మిల్క్ తీసుకునేటప్పుడు ఏమైందనంటే ఇంకా ఫుడ్ తీసుకోవటం మానేసేవాడు, టిఫిన్ తినేవాడు కాదు, ఏ టైంలో కానీ మిల్క్ అడిగేవాడు. ఇక అప్పుడు రీపర్చేస్ ఇట్లా చెప్పినప్పుడు మన కంపెనీలో ప్రొడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నేను ఫస్ట్ తీసుకున్న ఒకే ఒక ప్రోడక్ట్ బాల్ పోష్ గురించి. ఓకే. బాల్ పోస్ట్ తీసుకున్నాను. బాల్ పోస్ట్ తీసుకుని సెప్టెంబర్ నుంచి మా అబ్బాయికి స్టార్ట్ చేశాను గురూజీ. స్టార్ట్ చేసిన తర్వాత వాడి వెయిట్ లో గాని, వాడి ఫుడ్ లో గాని, వాడి యాక్టివిటీలో గాని చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. లాస్ట్ మంత్ ఫిబ్రవరి నేను వాడి వెయిట్ చెక్ చేయించినప్పుడు 14 kgs ఉన్నాడు గురూజీ. ఓకే, సూపర్. నిజంగా నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. నేను దాదాపు ఒక 3-4 హాస్పిటల్స్ కి వెళ్ళాను. మా అప్లైన్ వేరే సార్ కూడా, అంటే నాకు బిఫోర్ బ్రదర్ టైప్, బ్రదర్ కాబట్టి నేను అడిగా ఇట్లా ఏం తినడానికి సార్ అన్న, ఏం చేయాలి, ఎక్కడ తీసుకెళ్ళాలి, ఎట్లా చూపించాలి అని కూడా అడిగాను. అప్పుడు అన్న కూడా తింటారులే పిల్లలు అని అన్నారు. కానీ నేను చేసిన మిస్టేక్ ఏంటి అని అంటే వాడికి ఇచ్చే పౌడర్, నేను వాడికి ఎంచుకున్న విధానం కరెక్ట్ కాదు, అది రాంగ్ అని చెప్పి అర్థమైంది గురూజీ. నేను ఎప్పుడైతే వాడికి ఇచ్చే ప్రోడక్ట్ ని మార్చి వేరే ప్రోడక్ట్ ని ఇచ్చానో అప్పటి నుంచి వాళ్ళలో చేంజెస్ వచ్చినాయి, వెయిట్ గెయిన్ అయ్యాడు. తర్వాత ఇప్పుడు మార్నింగ్ ఈవినింగ్ నైట్ నేను ఇస్తేనే పాలు అడుగుతాడు, మళ్ళీ పాలు అడగడు. మార్నింగ్ మాత్రం నిద్ర లేవగానే ఇవ్వాలి, మధ్యలో మాత్రం వాడి మీల్స్ కే ప్రిపరేషన్ ఇస్తాడు కానీ వేరే ఇంకా మిల్క్ అడగటం అట్లా ఏమి ఉండదు గురూజీ. తర్వాత సిక్ అవటం చాలా తక్కువ గురూజీ. ఇంతకు ముందు వేరే ప్రోడక్ట్ వాడిన కొంచెం కోల్డ్ చేయడం, కాఫ్ రావడం అట్లా అనిపించేది, సీజన్ వైజ్ గా పౌడర్ మార్చాల్సి వచ్చేది. ఇప్పుడు నాకు అవసరం లేదు గురూజీ. ఇందులో అన్ని మిక్స్డ్ గా ఉన్నాయి, పిల్లలకి చాలా బాగుంది. మళ్ళీ ఎక్స్ట్రా మనం షుగర్ గాని, గీ గాని, ఇంకా జాగరీ గాని ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు గురూజీ. 2 స్పూన్స్ ఒక గ్లాస్ మిల్క్ కి ఇస్తే పిల్లలు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తీసుకుంటారు గురూజీ. నేనే కాదు, నా టీంలో చాలా మంది వాళ్ళ ప్రతి ఒక్క పిల్లలకి బాలపోష యూజ్ చేస్తున్నారు. మా ఫ్యామిలీలో మా వదిన, మా తమ్ముడు వాళ్ళు, మా సిస్టర్ వాళ్ళు, వాళ్ళ ప్రతి ఒక్క పిల్లలకి ప్రతి ఒక్క ఇంట్లో బాలపోష అనేది కంపల్సరీ మెయింటైన్ అవుతుంది గురూజీ. ఎందుకంటే ఫస్ట్ ఇంపార్టెంట్ మనకి పిల్లల హెల్త్ ఇంపార్టెంట్. ఆ హెల్త్ అనేది బాలపోషలో నాకు 100% దొరికింది గురూజీ.